రేపే సంక్రాంతి గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనుక వేసుకొని స్నానం చేసినట్లయితే 7 జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కోటి జన్మల పుణ్యంతో కోట్లు అనేవి వస్తాయి. స్నానం ఏంటంటే మనిషికి శరీరం మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే శుద్ధి చేసేది కాదు. మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, శని దోషాలను, రాహు, కేతు, కుజ దోషాలను, గ్రహ వ్యతిరేకతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరిచేయటానికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి స్నానం ఏదైతే ఉంటుందో అది మనకున్నటువంటి అన్ని సమస్యలను కూడా కడిగేస్తుందన్నమాట. అలాగే మనకున్నటువంటి మృత్యు దోషాలు అకాలంగా అంటే చిన్న వయసులోనే మనం చూసినట్లయితే యాక్సిడెంట్లు అవటాలు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి అకాల మృత్యు దోషాలు కావచ్చు, గండాలు కావచ్చు, ఇలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ స్నానం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఉదయం కానీ, సాయంత్రం కానీ 2 పూట్ల కుదిరితే లేదా కనీసం ఒక్క పూటైనా సరే ఆడవారు కానివ్వండి, మగవారు, పిల్లలు అందరూ కూడా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే మీకున్నటువంటి కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు కానీ, లేదా పింక్ కలర్ వస్త్రాలు కానివ్వండి, లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కానివ్వండి కట్టుకొని ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు, నిందల పాలవుతారు. అలాగే గోర్లు కత్తిరించుకోవటము, మగవారు షేవింగ్ చేసుకోవటము, హెయిర్ క్రాఫ్ట్ చేపించుకోవటము, కటింగ్ చేపించుకోవటము, తలకు నూనె రాసుకోవటం కావచ్చు, అరవటము, కోప్పడటము, శాపనార్థాలు పెట్టుకోవటము, ఎదుటివారితో గొడవలు పెట్టుకోవటము, ఇంట్లో ఆడవారు అంటే ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి చేస్తే మాత్రం మీరు చేసేటటువంటి పూజలు, అలాగే ఉపవాసాలు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా వృధా అవుతాయి. కాబట్టి ముందు ఈ పొరపాట్లు అనేవి చేయకుండా చూసుకోండి. ఇక రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా గుమ్మానికి బయట రంగవల్లికలు చక్కగా ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, గొబ్బెమ్మలతో అలంకరణ చేసుకోండి. ఇంకా ఈ రోజున గుమ్మానికి మామిడి తోరణాలు కానివ్వండి, బంతిపూల తోరణాలు కానివ్వండి కట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది, స్థిర నివాసం ఉంటుంది. అలాగే గడపలకు కూడా పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇలా గడపను కూడా మనం లక్ష్మీ స్వరూపంగా భావించి రేపు సాయంత్రం 6 గంటల సమయంలో గడప దగ్గర ఇరువైపులా కూడా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక రేపు మీరు నైవేద్యంగా ఏంటంటే చక్కెర పొంగల్ని కానివ్వండి, లేదా కట్టె పొంగల్ని కానివ్వండి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించండి. రేపు బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. లేదా నల్ల నువ్వుల లడ్డూలు ఏదైనా సరే కాస్త లడ్డూల్లాగా కానివ్వండి, లేదా అరిసెల్లో కూడా మనం నువ్వులు వేస్తూ ఉంటాము. వీటిని ఎవరికైనా పంచిపెట్టడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి, పితృదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయని కూడా దానం చేయండి. ఇలా తీపి గుమ్మడికాయని దానం చేయటం వలన పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయి. వీటితో పాటుగా తోటకూర కట్టను, అలాగే ఒక సేరు బియ్యాన్ని అంటే ఒక సోలెడి బియ్యాన్ని కానీ, సేరు బియ్యాన్ని కానీ, కందిపప్పు, చింతపండు, కూరగాయలు, నూనె ప్యాకెటు, ఇలా విస్తరాకు ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాహ్మణుడికి మోయినంగా రేపు సమర్పిస్తే పితృదోషాలు, పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి. వీటిని ఏంటంటే మోయినం అంటారు. ఇవి తప్పకుండా బ్రాహ్మణుడికి సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే రేపు పండుగ రోజున ఏంటంటే సంక్రాంతి పండుగ అంటేనే పెద్దల పండుగ కాబట్టి పెద్దలకు ఏంటంటే పితృతర్పణాలు అర్పిస్తూ ఉంటారు, పితృ పూజలు చేస్తూ ఉంటారు. మనకి దేవుడు పూజలు చేస్తే ఎంత పుణ్య ఫలితమో అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున మన పెద్దలకు పెట్టుకుని పితృదోషాలు పోగొట్టుకోవటానికి కూడా ఇంతకన్నా మంచి రోజు ఇంకొకటి రాదు. కాబట్టి పితృపూజలు, పితృకార్యాలు, పితృతర్పణాలు అనేవి చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పితృదోషాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి ప్రత్యేకంగా సంక్రాంతి రోజున పెద్దలకు మనం పెట్టుకోవాలి. అంటే కొత్త బట్టలు తీసుకొచ్చుకొని వాళ్ళ ఫోటో ముందర వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ చేసి ఒక విస్తరాకులో వడ్డించేసి చక్కగా బట్టలు పెట్టుకొని వాళ్ళకు నమస్కారం అనేది చేసుకోవాలి.
ఇంకా రేపేంటంటే మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అలా అభిషేకం చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే శనీశ్వరుని యొక్క ఆలయంలో శనిదేవుడి ముందల నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యుగండాలు, మృత్యుదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది. కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టడం వలన మీకు పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే రేపు మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేయాలి. ఎందుకంటే సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి ఈ పరిహారం అనేది తప్పనిసరి. ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో నిండుకొండ అన్నం తీసి ఇక్కడ చూపించినట్లుగా తెల్ల అన్నం ముద్ద, పసుపు రంగు అన్నం ముద్ద, ఎరుపు రంగు అన్నం ముద్ద చుట్టుకొని వాటి మీద నువ్వులు చల్లి ఒక కోడిగుడ్డు మీద కాటుకుతో ఇంటూ మార్కు అనేది వేసేసి ఈ ప్లేట్ని మనం ఇలా సిద్ధం చేసుకోవాలి. మగపిల్లలకి ఏంటంటే కొంచెం కీడు అనేది ఉందని మనకు పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారు కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఇట్లాగా ఈ ప్లేటుతో దిష్టి అనేది తీసేయాలి. రేపు సాయంత్రం పూట ప్రదోష కాలంలో అంటే 4 గంటల దగ్గర నుంచి 10 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లవాడికి 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేయవచ్చు అనమాట. చేసేటప్పుడు తల్లి మట్టి గాజులు వేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోవాలి. అవి కూడా ఎరుపు రంగు మట్టి గాజులు. అలాగే ఎరుపు రంగు మట్టి గాజులు రేపు ఒకళ్ళిద్దరు ముత్తైదువులకు కూడా మీరు మట్టి గాజులు అనేవి దానంగా ఇవ్వచ్చు. అలాగ ఒకళ్ళన్న ఇద్దరున్నా అట్లా దిష్టి తీసేసి నిండుకొండ అన్నంతో ఈ ముద్దలు అనేది చేయాలండి. దిష్టి తీసేసి ఎవరు తొక్కని చోట ఆ గుడ్డును పగలకుండా విడిచిపెట్టేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలన్నమాట. తర్వాత కుదిరితే మీ పిల్లవాడిని కూడా శివాలయానికి తీసుకువెళ్ళి శివలింగానికి అభిషేకం అనేది చేపించండి. చెంబుడు నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం వలన రేపు సంక్రాంతి రోజున మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు ఈ సంక్రాంతి కీడు కానివ్వండి, పితృదోషాలు, పితృశాపాలు, ఈ మృత్యు దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది శివలింగానికి అభిషేకం అనేది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే మగపిల్లవాడు మనకు ఇంటి పేరు నిలబెట్టేవాడు, వంశోద్ధారకుడు. బయట వాహనాల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఈ రోజులు అనే పరిస్థితులు అసలు బాగోలేదు. కాబట్టి మగపిల్లలు మన వంశాన్ని ఉద్ధరించేవాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. ఇక రేపేంటంటే మనకి సంక్రాంతి కాబట్టి ఇక పిండి వంటల సంగతి చెప్పే పని లేదండి. అరిసెలు, గారెలు, బూరెలు, కజ్జికాయలు, మినుములతో చేసినటువంటి పదార్థాలు, అలాగే అరిసెల్లో నల్ల నువ్వులు వేసి వండటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. నల్ల నువ్వులు అనేవి తప్పనిసరిగా నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు కానివ్వండి లేదా అరిసెల్లో కూడా మనకు అందుకే వేస్తారు. ఎందుకంటే తినాలి. నల్ల నువ్వులు తినటం వలన మనకు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఏంటంటే అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. అంటే శరీరానికి నువ్వుల నూనె పట్టించి ఒక అరగంట సేపు లేదా ఒక పావు గంట సేపు అయినా సరే అట్లా ఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. మనకు వెనకటి రోజుల్లో ఏంటంటే నల్ల నువ్వులను దంచుకొని ఆ పొడిని శరీరానికి రుద్దుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అదంతా చేయలేం కాబట్టి నల్ల నువ్వుల నూనెను శరీరానికి, తలకు, మాడు భాగానికి పట్టించి ఈ స్నానం అనేది చేయండి. ఇక స్నానం చేసే నీటిలో మీరు మారేడు దళం ఉంటుంది కదా, అది వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆకు మారేడు ఆకు. దీనినే బిల్వదళం అని కూడా అంటారనమాట. కాబట్టి రేపు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ బిల్వదళాన్ని చక్కగా ఈ మారేడు ఆకుని చేత్తో నలుపుకొని వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి ఆ రోగాలు కానీ అంటే అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే అవి కావచ్చు, వాహన గండాలు, మృత్యు దోషాలు, ఈ సంక్రాంతి వల్ల ఏర్పడిన కీడీలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలా చేయటం వలన పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఒకవేళ మారేడు ఆకు అనేది దొరకకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వులను ఒక చిటికెడు నల్ల నువ్వులనైనా సరే మీరు గోరువెచ్చటి నీటిలో వేసుకొని స్నానం చేయండి. అంటే ఈ నల్ల నువ్వులను ఏంటంటే కొంచెం ఒక స్పూన్ ఇట్లా తీసుకొని కొంచెం చేత్తో అట్లా అంటే కొంచెం మనకి బండ ఉంటుంది కదండి, దాంతో కొంచెం కచ్చా బచ్చాగా దంచేసేసుకొని వాటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మీకు అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ నల్ల నువ్వులు కూడా అందుబాటులో లేకపోతే ఒక స్పూను కొంచెం అంటే గల్లులుప్పు ఉంటుంది కదా, అది స్నానం చేసేటటువంటి నీటిలో గోరువెచ్చటి నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన మీకు ఒళ్ళు నొప్పులు, దిష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు, కీడు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇది కూడా లేదు అని అనుకుంటే గంగాజలం ఉంటుంది కదా, గంగాజలం అంటే మనకు అన్ని నదుల్లో కూడా నీటిని సేకరించినంత పవిత్రమైనటువంటి నీరు అనమాట. కాబట్టి గంగాజలాన్ని ఒక స్పూన్ వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి.
కాబట్టి మీరు ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఇలా మీకు ఈ నాలుగిట్లో ఏది అందుబాటులో దొరికితే అది, అంటే నల్ల నువ్వులు కావచ్చు, లేదా గంగాజలం కావచ్చు, మారేడు దళాలు కావచ్చు, లేదా గల్లులుప్పు కావచ్చు, వీటిట్లో ఏ ఒక్కటైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక్క పూటైనా వేసుకొని స్నానం చేయండి. మీకు నదీ స్నానం అంత పుణ్యం అనేది కలుగుతుంది. పితృదోషాలు, పితృశాపాలు, ఈ సంక్రాంతి వల్ల ఏర్పడే కీడు కావచ్చు, నరదిష్టి, నరఘోష, అనారోగ్య సమస్యలు, శరీరానికి సంబంధించిన సమస్యలు, ఒళ్ళు నొప్పులు పూర్తిగా మొత్తం కూడా తగ్గిపోతాయి. మీకు నిండు నూరేళ్ళ ఆయుష్తో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయన్నమాట. ఇక స్నానం చేసిన తర్వాత మనం చెప్పుకున్నట్లుగా పసుపు కానీ, పింక్ కానీ, ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ వేసుకొని ఇంట్లో కూడా మీరేంటంటే పాలు పొంగించుకోవాలన్నమాట. పాలు పొంగించుకోవటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. మనకు కొత్త బియ్యం వస్తాయి కదా, ఆ కొత్త బియ్యంతో చక్కగా పొంగల్ అనేది చేసుకొని నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించడం వలన చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇక తర్వాత మినుములతో చేసినటువంటి గారెలు, మినుములతో చేసిన ఆహార పదార్థాలు ఏవైనా సరే రేపు తప్పక తినాలి. లేకపోతే మాత్రం భగవంతుడు మన చేత ఇనుము తినిపిస్తాడని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అంటే మినుములతో చేసిన పదార్థాలు తినాలి. అలాగే రేపు బ్రాహ్మణుడికి పెరుగును దానం చేస్తే చాలా మంచిది. పెరుగును దానం చేయటం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మగపిల్లలు కావాలని కోరుకునే వాళ్ళకు కూడా పుత్ర సంతానం భాగ్యం అనేది కలుగుతుంది. కాబట్టి రేపు బ్రాహ్మణుడికి మీరు మోయనం ఇస్తారు కదా, వాటితో పాటుగా పెరుగును కూడా దానం చేయండి, చాలా మంచిది. ఇక రేపు ఆడవారు చేతులకు తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి స్నానం చేసిన తర్వాత. అలా వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, తల్లో పువ్వులు పెట్టుకొని, మెడలో నల్లపూసలు వేసుకొని ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. దీపారాధనలో ఇట్లా గారెలు, బూరెలు, అరిసెలు, అలాగే చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి మీరు దీపారాధన చేసుకోవటం వల్ల మీకు కోటి జన్మల పుణ్య ఫలితంతో కోట్లు వచ్చి పడతాయి. కీడంతా కూడా తొలగిపోతుంది. తరువాత మనం దీపారాధన చేసుకున్న తరువాత మీరేంటంటే పెద్దలకు పెట్టుకోండి. అంటే ఇది మనకు పెద్దల పండుగ కదా సంక్రాంతి అంటేనే. కాబట్టి మనం చెప్పుకున్నట్లుగా మగవాళ్ళు అయితే లుంగీ కానీ, ప్యాంటు కానీ, కండవా కానీ తెచ్చుకొని, ఆడవారైతే ఒక రవిక ముక్కనో చీరనో కానీ పెట్టేసేసుకొని మీరు పెద్దలకు పెట్టుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు చక్కగా వండి విస్తరాకులో పెట్టేసేసి, నాన్ వెజ్ అనేది మాత్రం వండకూడదండి, గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్ కనుమ రోజు వండుకోవాలి కానీ సంక్రాంతి రోజున వండుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు కొంతమంది కనుమ రోజు పెట్టుకుంటారు పెద్దలకి, కొంతమంది సంక్రాంతి రోజు పెట్టుకుంటారు. కానీ సంక్రాంతి రోజున మాత్రం నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు. ఇక వెజ్లో వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇవి వండేసి, ఏదైనా కానివ్వండి వారికి ఇష్టమైనవి మీ యొక్క పెద్దల ఇష్టాన్ని బట్టి అవి వండి ఇక్కడ చూపించినట్లుగా విస్తరలో పెట్టేసేసి వారి యొక్క ఫోటో ముందర పెట్టేసేసి నమస్కారం చేసుకుంటే మీకు పితృదోషాలు, పితృశాపాలు అనేవి పూర్తిగా తొలగిపోయి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి, మనకు దేవతల ఆశీర్వాదం కన్నా కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది చాలా బలమైనది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ నాన్ వెజ్ అనేది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్, ఎగ్గు, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు, కోడిగుడ్లు ఇవన్నీ కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం. కాబట్టి నాన్ వెజ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ రేపు చేయకూడదు. చేస్తే మీరు చేసే పూజలు, నోములు, పరిహారాలు, ఉపవాసాలన్నీ కూడా వృధా అవుతాయి. అలాగే వీటితో పాటుగా కూరగాయల్లో పొట్లకాయలు పొరపాటును కూడా రేపు వండకూడదు. ఇవి కూడా మీరు గుర్తుంచుకోవాలి. పొట్లకాయలు వండకూడదు. గోరు చిక్కుళ్ళు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు. ఎందుకంటే ఇవి మనకు పాము ఆకారాన్ని పోలి ఉంటాయి కాబట్టి వీటిని వండితే కష్టాలు అనేవి తప్పవు. అలాగే క్యాబేజ్ కూడా మనకు మసాలా రుచిని పోలి ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. కాబట్టి క్యాబేజ్ని కూడా వండకూడదు. వీటితో పాటుగా ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి ఇలాంటి వాటిని కూడా మీరు వండేటటువంటి కూరల్లో వేయకూడదు. ఎందుకంటే మనం దేవుడి ముందల పెడతాం కాబట్టి ఇవి వేసినవి పెట్టడం వలన మనకేంటంటే అవి మనకు నాన్ వెజ్ ఫీలింగ్ అనేవి వస్తాయి. కాబట్టి మసాలాలు వేయకూడదు. అలాగే ఈ ములక్కాయలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు. వీటిని మనం సాంబారుల్లో కావచ్చు, లేదా పులుసుల్లో కావచ్చు, ఇలా ములక్కాయలను కూడా వండితే మాత్రం కష్టాలు అనేవి తప్పవు. ఇక సొరకాయలు అనేవి కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో సాంబారుల్లో కానివ్వండి, కూరల్లో కానివ్వండి, సొరకాయలను వండినా కూడా మనకు అష్ట కష్టాలు అనేవి తప్పవని మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. ఇక బూడిద గుమ్మడికాయలను ఇప్పుడు జ్యూసుల్లో బాగా వాడుతున్నారు. రేపు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏదైతే ఉంటుందో వాటిని పొరపాటును కూడా తాగొద్దు. బూడిద గుమ్మడికాయని తినకూడదు. తీపి గుమ్మడికాయని మీరు బ్రాహ్మణుడుకు మీరు మోయనంగా ఇవ్వండి. కానీ మీరు మాత్రం గుమ్మడికాయ స్వీట్స్ రూపంలో కానీ, గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ, గుమ్మడికాయ దప్పలం రూపంలో కానీ మీరు వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా పుట్టగొడుగులు, ఈ మష్రూమ్స్ అనే వాటిని కూడా ఇవి మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి ఈ మష్రూమ్స్ వండొద్దు, తినొద్దు.
అలాగే ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా మనకు దుంప జాతికి సంబంధించినవి కాబట్టి వీటిని కూడా పులుసుల రూపంలో, పచ్చడి రూపంలో మనం వండకూడదు, తినకూడదు. అలాగే కాకరకాయ కూడా మనకు చేదును కలిగిస్తుంది కాబట్టి నోటిని తీపి చేసుకునే రోజుల్లో ఈ కాకరకాయలను వండొద్దు, తినొద్దు. ఇక కోడిగుడ్డును చాలామంది శాకాహారం అంటారు, కానీ ఇది నాన్ వెజ్ కాబట్టి రేపు కోడిగుడ్డు కూడా వండొద్దు, తినొద్దు. గోరు చిక్కుళ్ళు అంటే చిక్కుళ్ళు జాతికి సంబంధించినవి అంటే గోరు చిక్కుళ్ళు కావచ్చు, విత్తనాల చిక్కుళ్ళు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. క్యాలీఫ్లవరు అంటే గోబీల రూపంలో క్యాలీఫ్లవర్ 65 ఇట్లాంటి వాటిట్లో కూరల్లో కానివ్వండి ఈ క్యాలీఫ్లవర్ను కూడా రేపు వండకూడదు, తినకూడదు. ఎందుకంటే ఇవి ఘాటును కలిగి ఉంటాయి. ఇక ఈ దుంపలు క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు ఇవన్నీ చిలకడ దుంపలు కావచ్చు, స్వీట్ పొటాటోస్ కావచ్చు, వేటిని కూడా పొరపాటున వండొద్దు, తినొద్దు. అలాగే బెండకాయలు ఇవి మనకు జిగట పదార్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి బెండకాయలను కూడా రేపు వండకూడదు, తినకూడదు. ఈ వంకాయలను కూడా పొరపాటున కూడా వండినా తిన్నా కూడా అష్ట కష్టాలు అనేవి తప్పవని మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. అలాగే దొండకాయలను వండటం వలన తినటం వలన మనకు దరిద్ర బాధలు పట్టి పీడిస్తాయి కాబట్టి రేపు దొండకాయలను కూడా వండకూడదు. వీటితో పాటుగా తోటకూరను కూడా మనం పంతులకి అంటే బ్రాహ్మణులకు ఇవ్వాలి, కానీ ఈ తోటకూరను కూడా మనం పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. వీటితో పాటుగా నల్ల నువ్వులను కూడా ఇవ్వండి. అలాగే ఎర్ర కందిపప్పు ఉంటాయి. ఈ ఎర్ర కందిపప్పు తినటం వలన మన జాతకంలో కుజదోషాలు ఎక్కువగా పెరిగి రకరకాల సమస్యలు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు ఎర్ర కందిపప్పును కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు. మామూలు కందిపప్పు వండుకోవచ్చు, పెసరపప్పు వండుకోవచ్చు, కానీ ఎర్ర కందిపప్పు మాత్రం వండకూడదు. ఇంకా వీటితో పాటుగా నేతి బీరకాయలు కానివ్వండి లేదా మామూలు బీరకాయలు కానివ్వండి ఇవి పచ్చళ్ళ రూపంలో కానివ్వండి పాలు పోసి వండుకోవటం కానీ చేయకూడదు. మనకేంటంటే ఈ బీరకాయ పీచు సంబంధాలు అంటారు చూడండి, అలా పీచులాగా మనకేంటంటే కష్టాలు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఈ బీరకాయలను కూడా వండొద్దు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కూరగాయలు కాకుండా ఇక మిగిలిన వేరే ఏవైనా మీరు వండుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ అనేది వండొద్దు. మనం చేసే పూజలకు ఫలితం రావాలంటే ఈ నియమాలు అనేవి తప్పనిసరండి. వీటిని ఏంటంటే చాలా మంది కొట్టి పడేస్తూ ఉంటారు, కానీ ఇవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అలాగే రేపు బియ్యం డబ్బాలో కూడా ఈ మూటను వేయండి. రేపేంటంటే ఒక పసుపు రంగు రవిక ముక్కను తీసుకొని అందులో 11 రూపాయి బిళ్ళలు, 2 యాలకులు, 1 స్పూన్ ధనియాలు, కొంచెము తులసి ఆకులు ఉంటాయి కదా అవి, చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక 5 లవంగాలు, పువ్వు ఉన్నటువంటి లవంగాలు అనేవి తీసుకోవాలన్నమాట. ఇలా వీటన్నింటినీ కూడా పసుపు రంగు వస్త్రంలో వేసేసి మీరు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని చక్కగా అక్కడ పరిచి ఇవన్నీ కూడా అక్కడే సిద్ధం చేసుకోండి. అలా సిద్ధం చేసుకొని మీకున్నటువంటి కష్టం పోవాలి, మాకు జీవితంలో ధనధాన్యాదులకు ఎటువంటి లోటు అనేది ఉండకూడదు, మాకు అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాలి, మేము తరతరాలు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పుకొని ఈ మూటను కట్టుకొని నమస్కారం చేసుకొని దాని మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఈ మూటను రేపు మీరు బియ్యం డబ్బాలో మధ్య భాగంలో పెట్టండి, ఎవరికి కనిపించకుండా పెట్టండి. బియ్యం నిండుకున్న తర్వాత తీసి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ మీరు ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇది సుమారు 1 నెల, 3 నెలలు, 6 నెలల వరకు ఉంచుకోవచ్చు. ఒకవేళ మధ్యలో ఏమైనా అవుతున్నాయి అని అనుకుంటే ఆ వస్తువులను తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో వేసేసి మళ్ళీ మీరు ఈ మూటను మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని ఇలా వేయటం వల్ల ఏంటంటే ఈ మూట ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది, ధాన్యాన్ని బాగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం గొప్పది. అలాగే మనకేంటంటే బియ్యం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణాదేవితో కొలుస్తూ ఉంటారు కాబట్టి మనం ఎన్ని చేసినా కూడా ఒక ముద్ద అన్నం కోసమే. కాబట్టి ఆ అన్నం అనేది పంచభక్ష పరమాణాలు తిన్నా కూడా మనకు కడుపు నిండదండి, అన్నం తింటే కడుపు నిండుతుంది. కాబట్టి మనం బియ్యాన్ని ఇంత పవిత్రమైనటువంటి పాత్రను పోషిస్తామన్నమాట. కాబట్టి బియ్యం డబ్బాలో అది వేయండి. అలాగే రేపేంటంటే హరిదాసులకు మీరు ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, కూరగాయలు ఇవ్వండి. అలాగే గంగిరెద్దులు వచ్చినప్పుడు వాటికి ఆహారంగా ఏదన్నా తినిపించండి. గోవులకు కూడా రేపు ఆహారంగా ఏదన్నా తినిపించి ప్రదక్షిణలు చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా మన వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. అలా ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. మేము పడినటువంటి కష్టం
కష్టానికి మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. అలాగే పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.